ఓ హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు కేసిఎస్ గేమర్. ఈరోజు మనమైతే మైకిల్, ఇతను ఎవరైనా అడిగితే నేనైతే మైకిల్ రియల్ లైఫ్ మోడల్ సీజన్ 1 ఎపిసోడ్ నెంబర్ 1 అయితే స్టార్ట్ చేసా. మనమైతే ఇప్పుడైతే ఏం చేద్దామన్నా అంటే అసలు అయితే సిరీస్ ఎంత స్టార్ట్ చేసా ఏంటి అనేది అయితే మొత్తం మీద మీకు క్లారిటీగా చెప్తా. ఈ ఒక్క ఎపిసోడ్ మటుకి ఏమీ లేకుండా ఉండడానికైతే ట్రై చేస్తా. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ ఫస్ట్ వీడియోలోకి వెళ్ళకంటే ముందు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ వాచ్. ప్లీజ్ ప్లీజ్. ఈరోజు మనమైతే ఏమీ లేదు, మనకైతే పని ఏం లేదు కాబట్టి అలా తిరిగొద్దామని అలా వెళ్తున్నాం. పార్కులోకి వెళ్దాం అనుకున్నాం కానీ వద్దని చెప్పేసి మనమైతే ఇక్కడైతే స్లో అయిపోయాం. ఇక్కడ స్లో అయిపోయి ఇలా వెళ్తున్నట్టు వెళ్ళి మనమైతే తిరిగిపోయాం. ఓకే, ఇప్పుడు మ్యాటర్కి అయితే వచ్చేద్దాం. ఫస్ట్ ఇంకెవరైనా మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్. ఈరోజు మనమైతే మైకిల్ రియల్ లైఫ్ మోడల్ సీజన్ 1 ఎపిసోడ్ నెంబర్ 1 ఆల్రెడీ మీకు చెప్పాను. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది స్కిప్ చేస్తుంటారు, కొంతమంది అర్థం కాకుండా ఉండొచ్చు, అందుకే మళ్ళీ చెప్పా. సీజన్ నెంబర్ 1 ఎపిసోడ్ నెంబర్ 1 అది వచ్చేసి రోజు పెట్టకపోయినా 3 days 4 days ఒకసారి అయితే పెడతాను, లేకపోతే 1 week ఒకసారి అయినా పెట్టచ్చు, చెప్పలేం. ఇంకా నుంచి వీడియోలు అయితే వరుసగా అయితే రాబోతున్నాయి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టేసుకోండి. రెడ్ కలర్లో ఉన్నది వైట్ కలర్ అయితే చేసేయండి. హెడ్ షాట్ ఇచ్చిపడేయండి, దానికి అంతే, ఇంకా చెప్పాల్సిన పని లేదు మీకు. హెడ్ షాట్ ఇచ్చిపడేయండి, అడ్డచాడు మామ. ఇప్పుడు మనం చేయబోతున్నాం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను ఎవరు అని మొత్తం అయితే మీకు ఇది క్లారిటీగా చెప్తాను. ఇతను మైకిల్ అన్నమాట. చూసారు కదా, ఫేస్ అయితే చూపిపోతున్నా, తర్వాత చూపిస్తా గైస్. మైకిల్ అన్నమాట. దీనికి ఒక ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీ వేరే ఊర్లో ఉంటారన్నారు, కానీ అక్కడ డబ్బులు సరిగ్గా రాకపోవడం వల్ల వేరే ఊరు వచ్చాడు, అదే లాస్ ఏంజల్స్. ఇతను అంతకుముందు ఉన్న ఊరు అక్కడ ప్రాబ్లమ్స్ అయితే రావడం వల్ల అక్కడ నుంచి తప్పించుకొని ఇక్కడికైతే వచ్చేసారన్నమాట. డిశాంట్ అని అయితే మార్చుకున్నారు, ఏదో వరకు వేరే పేరు ఉండేది, అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అవ్వడం వలన ఇక్కడికైతే వచ్చారు. కామెంట్ చేయండి అవి కూడా ఏమేమి ప్రాబ్లం జరిగింది అన్నీ మీకు అది చెప్తాను, అందుకే మీకు అది కావాలంటే కామెంట్ ఇది చేయండి. కావాలని అస్సలు కామెంట్ చేయండి, వద్దంటే నో అని కామెంట్ చేయండి గైస్. చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలుగా మర్చిపోద్దండి. ఇక్కడ నుంచి అయితే మనం అయితే వెళ్ళిపోదాం. అండ్ దీనికి ఒక ఫ్యామిలీ ఉంది, ఆల్రెడీ చెప్పాను కదా. వేరే ఊరు నుంచి ఇక్కడ ఏదో చేసాడు, తనైతే ఎస్కేప్ అయిన తర్వాత పిల్లలు కూడా 2 పిల్లలు పెద్దవాళ్ళే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక వైఫ్, మొత్తం 4 ఫ్యామిలీ. ఇప్పుడు వరకు ఇక్కడ మనం ఏం చేయరో అర్థం కాల, అందుకే ఫస్ట్ ఏం చేద్దాం అనుకున్నప్పుడు ఏదో జాబ్ చేసుకొని బతుకుదాం అనుకుంటే మనకి అక్కడ జాబ్ ఇరు. మనోడు చదువుకున్నాడా అంటే చాలా చదువుకున్నాడు, కానీ మన ఆస్తి పేపర్లో మొత్తం అక్కడే ఉండిపోయినాయి అనమాట. మన ఫ్యామిలీ ఎక్కడుందంటే ఆ ఊర్లోనే ఉంది, ఇంకా రాలా. మన ఫ్యామిలీ అయితే ఇంకా రాలేదేనండి, వస్తే మీకు చెప్తాలే, వస్తే మీరు ఖచ్చితంగా అయితే చెప్తాను గాయస్. ప్లీజ్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ వాచ్ గాయస్. అక్కడైతే ట్రైన్ వస్తుంది, ఆగింది మళ్ళా. ఓకే, మనమైతే దాన్ని అయితే పడిచుకోకూడదు. ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఒకరితో ఏదో మాట్లాడాలి, అయితే మాట్లాడదాం. ఇక్కడే నా పనులు దొరికితే ఏం అడుగుదాం. ఇక్కడ డెలివరీ సబ్స్క్రిప్షన్ ఉంటే ఇక్కడ డెలివరీ బాయ్ కింద అయితే జాయిన్ అవుదాం. తను అడుగుదాం, ఆగండి గాయస్. అడుగుదాం అడిగాను మళ్ళీ అతనైతే వెళ్ళిపోతున్నాడు. దగ్గరలో కూడా ఉందని తెలిసింది. దాంతోపాటు మనం అయితే బ్యాగ్ అయితే కొనుక్కోవాలి. బ్యాగ్ కావాలంటే సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళాలంట, సూపర్ మార్కెట్ కూడా చెప్పాడు. చూస్తే ఇదే లేదే నెక్స్ట్ రైడ్కి కనిపిస్తుంది కదా ఇదే. ఓకే పాంప్రమ్ అయితే ఎక్కేసి మనం అయితే పైకి వెళ్ళిపోయి తొందరగా ఎత్తుకొని వేసుకుని చూద్దామా. బాయ్ మావా. మొత్తానికి ఎత్తుకొని వేసుకున్నా, ఇది తక్కువ కాస్ట్లో దొరికిందని ఎత్తుకునేసా. ఇక్కడ నుంచి అయితే మనం అయితే బయలుదేరి తీరిపోయాం. ఇక్కడ నుంచి ఇందాక వెళ్ళిన ప్లేస్కి ఈ బిల్డింగ్కి వెనకాలంట. థింక్ సో షార్ట్ కట్లో కూడా వేయచ్చు. షార్ట్ కట్ ఈజ్ వెరీ ఈజీ యూనో.
యా ఇదే అనుకుంటా, ఐ థింక్ సో. బ్యాక్ సైడ్ అన్నాడు కాబట్టి ఇదే ఐ థింక్ సో. ఇక్కడ 3 ఉన్నాయి. ఫస్ట్ దీంట్లోకి వెళ్ళి చూసి వద్దాం, ఆగండి. ఫస్ట్ దీంట్లోకి వెళ్ళి చూసేసి వస్తాను గాయస్. వెళ్ళేసి అయితే చూసేసి వస్తాను, ఆగండి. మోవా దొరికేసింది అండ్ ఆల్సో జాబ్ కూడా వచ్చేసింది. జాబ్ వచ్చినట్టే ఉంది కానీ రాలేదు మామ. ఫస్ట్ అయితే డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటున్నారు చాలామంది. అందుకే ఈ బండి కూడా నేనైతే మా ఊరు నుంచి అయితే ఎక్స్పోర్ట్ అయితే చేయించుకున్నా. అక్కడైనా డబ్బులు మొత్తం అయితే అయిపోయినాయి. అందుకే మనం అయితే ఇప్పుడైతే ఎక్కడ నుంచి అయితే కదిలిపోయి ఫస్ట్ అయితే మనం అయితే మన ఫ్రెండ్ అయితే ఉన్నాడు ఒకడు, మనకైతే ఫోన్ చేసి కొంచెం డబ్బులుగా అవసరం కావాలరా అంటే పంపిస్తాడేమో అని అడిగి చూద్దాం. ఫ్రెండ్స్ అందరినీ దగ్గర అయితే ఆగండి. ఇక్కడ పక్కన అయితే ఆగుదాం, ఇక్కడ ఆగుదాం. ఇక్కడైతే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఇక్కడైతే ఫోన్స్కి అయితే ఫోన్ చేసేసి అడిగేసి వస్తాను, ఆగండి గాయస్. మనోడైతే ఫోన్పే అయితే చేస్తాడు. ఒక $1000 $100 అయితే పంపించాడు. $1000 అయితే వద్దన్న, పిచ్చికిచ్చే మనోడు పూర్ కిట్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడైతే మనం అయితే లైసెన్స్ అయితే తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. పోలీస్ స్టేషన్లో అయితే తీసుకోవాలంట. పోలీస్ స్టేషన్లో అయితే ఓయ్ అన్నా, సారీ అన్నా, నేను వెళ్ళిపోతాను అన్నా నన్ను ఏం చేస్తాను అన్నం పెడతా. అసలుకే ఉన్నది ఇవి $100. ఊరు ఇక్కడ ఏంటి ప్రాసెస్ మొత్తం తెలుసుకొని డబ్బులు కూడా కట్టాల్సి వస్తుంది అనుకుంటున్నా. కట్టాలి చేసుకొని అనుకుంటున్నా ఏంటి కట్టాలా. ఓకే ఇప్పుడైతే మనం చూడలేదు మాట చెప్పుకుంటూ ఉంటున్నారు. వచ్చారు తిరిగారు, ఆగిన అడుగుతా అడిగిన వాళ్ళ సార్ అయితే కాసేపు బోట్లో వస్తానన్నారు. అప్పటివరకు అయితే వెయిట్ చేయమన్నారు. ఇప్పుడు వరకు మనం అయితే లోపల కూర్చుందాము. ఏంటైతే మాట్లాడతాను కానీ మీకు ఇప్పుడుదా చెప్పింది అర్థమైంది నాకు అర్థం కాలేదు కానీ అయితే మళ్ళీ చెప్తాను, అర్థం చేసుకోండి అయ్యా. వద్దా బ్రో, హ్యాకర్ స్టక్ అయిపోతుంది గేమ్. ఏంటంటే మనకైతే నేను చెప్పింది అయితే మీకు అర్థం అయ్యి ఉండదు, ఎందుకంటే స్క్రీన్ రికార్డర్ అయితే ఆన్ చేయడం మర్చిపోయా. ఏంటంటే చెప్తున్నాను వినండి. ఫస్ట్ అయితే మనకైతే లెఫ్ట్ సైడ్, బ్యాక్ సైడ్, రైట్ సైడ్ ఇవన్నీ సైడ్లు మనకైతే కెమెరాలు అయితే ఉన్నాయి అన్నమాట. మీకైతే కనపడకుండా పెట్టాం అని చెప్పిర్రు, మరి పెట్టిర్రు పెట్టలేదు మనకైతే తెలీదు. మీరు ఈ బ్లాక్ లైన్ దాటకుండా చేస్తే లైసెన్స్ అయితే వచ్చింది అన్నారు అందుకే నేనైతే చెప్తున్నా. ఇప్పుడైతే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్. కెమెరాలు అయితే పెడతారంట వెనకాల బ్యాగ్ ఎదర ముందు అటు పక్క ఇటు పక్క మొత్తం అన్ని సైడ్లు అయితే పెడతారంట. కెమెరా ఏదైనా చిన్న ఇంచు దాటిన తెలిసిపోయింది అంట వాళ్ళకి. దాంతోపాటు ఒక స్నైపర్ అయితే మనల్ని అవుతున్నాడు అండి, చంపేద్దాం కదా. ఒకవేళ మనం తప్పులు ఏం చేస్తామేమో అని. తప్పులు చేస్తే చూస్తారు అంతే, ఏం చేసి చంపేరు. చాలామంది చంపేస్తారేమో అనుకుంటారు కదా, అందుకే చెప్తున్నా. అండ్ అంటే మనమైతే కార్ లైసెన్స్ కూడా అయితే తీసుకుందాం. ఫస్టే అరగంటలో అయితే వచ్చిద్ది, అంటే 10 నిమిషాల్లో అయితే వచ్చిద్ది అన్నారు. వాళ్ళు లేరు కాబట్టి 10 నిమిషాలు ఉండాలి. లేకపోతే రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు అయితే పట్టిద్దంట. అందుకే మనమైతే ఇప్పుడైతే వెళ్ళిపోదాము గాయస్. ఇచ్చేసి మనమైతే కార్ కూడా ఒకటి కావాలి. కార్ నాలుగు అయితే వాళ్ళు ఇస్తారులేండి. కార్ లేదని చెప్తే వాళ్ళు ఇస్తారు. ఎందుకు నేను చూస్తాగానే ఏం కావాలన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ వాచ్ సబారాజాబాకి. చూసారు కదా, మనల్ని అయితే ఏం చేయకుండా అయితే సైడ్ ప్లీజ్ అనుకుండా అయితే అందరికి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. ఇక్కడికైతే వచ్చేసాము గాయస్. వాళ్ళు సార్ వచ్చారు రాలేదు. మనమైతే కార్ పెట్టేసి బండి కార్ ఎక్కడ ఉందో అడిగేసి బండి అయితే ఇక్కడైతే పార్క్ చేసేద్దాం. మనల్ని అయితే ఇస్తారు. కార్ కూడా కావాలంటే కార్ కూడా పోలీస్ కార్లు ఉంటే పోలీస్ కార్లు ఇచ్చారు, లేకపోతే ఇంకోటి చేద్దాం. ఫస్ట్ అయితే ఇలా అడిగేసి వద్దాం. ఆగండి నేనైతే అడిగిన మళ్ళీ గెలుస్తాను. ఆగండి సో మనకైతే వెనకాలైతే పోలీస్ కార్ అయితే ఉందన్నారు. అందుకే దీన్ని తీసుకోవడానికి అయితే వచ్చాను ఓకే ప్రాంపం లేదా దీన్ని ఎక్కేసేద్దాం. లెట్స్ గో. అది కూడా కంప్లీట్ చేసింది అయితే మళ్ళీ వెళ్దామా.
సో గైస్ ఓకే 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 దోక్ 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 వేచాన్సి మన సైడ్ ఇది కూడా ఇదేంటి వంకర తిరిగింది కొంచెం చూడదాం యా చాలు క్లచ్ మూయ్ मोये सब ब्रेक वाला देंगे गेल वाला देंगे रोटनी నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోమని చెప్తా సో లెట్స్ స్టార్ట్ ద వీడియో dok किसी का शौक cagucco gak cik dok cik dong cangcing cagucco mari dong cekan dong cak cik dak gele enakrep edarrep enakke edarrep ఇంకా పొగలుగా tipu on the right అఫ్ఫడి చచ్చాను అనుకోండి పోలీస్ కార్ని దొరికింది సమయాన్ని రయ్యప్పరై అయితే అంటారా ఓకే కంప్లీట్ యూనో అయినా ఇప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకెళ్ళాలి ఎందుకంటే రికార్డింగ్ అయితే ఆన్ చేయించాం కాబట్టి మన దగ్గర బయలుదేరిపోయి వెనకాలకైతే పార్క్ చేసేద్దామా అగుర్రి గైస్ చుచ్చొచ్చింది పోచుకొని వచ్చా ఇక్కడ చదివినా గుద్ది మళ్ళీ పక్క తీసుకొచ్చేది పెట్టేసే అది కేదామంలే నేను ఎందుకు దిగాను మర్చిపోయా దే అడిగో మళ్ళీ వెనకాలైతే పెట్టేద్దామా పైలట్ అయితే బిగినర్ మిస్టేక్స్ అయితే జరిగినాయి కదలే ఓకే కదా మళ్ళీ అయితే పార్క్ మనం అయితే ఇచ్చొద్దామా ఓకే క్యూ మనమైతే రెండో ఇది అయిపోయిన తర్వాత అయితే వచ్చేద్దామా సో ఛాన్స్ వాచింగ్ ఐల్ చిచ్చు ఎందుకు నెక్స్ట్ అని అందే అన్నాం ఇక్కడికైతే మనము అయితే మన బండిని అయితే తెప్పించేసాను చూసారు కదా వచ్చేసి మన బండి కాదు మన బండి క్వాడ్ ఇది ఓల్డ్ వచ్చింది పాపం మన బండి అయితే తెప్పిద్దాం పోయితే మనం అయితే బండి అయితే తెప్పిద్దాం ఓ సారీ నా బండి నా కార్ నాకు ఇచ్చేయండి అయ్యా నాది కాదే ఇన్నొత్తనేనా నాది రాట్లా వచ్చింది టీక్యూ గైస్ ఓకే మోవా మనమైతే వచ్చేసి మోవా 10 నిమిషాలు కూర్చొని మోవా వచ్చిన మావా అప్పుడైతే మనమైతే వెళ్ళిపోయి అప్లై చేద్దాం మోవా ఓకే స్లో మోషన్ యూనో ఏ స్లో మోషన్ అయితే తీసేసారు కదా అందుకే ఇది బెస్ట్ స్లో మోషన్ ఇలా వెళ్ళి ఇలా నొక్కి ఇలా నొక్కండి అదే స్లో మోషన్ కింద అదే వెళ్ళిపోతా ఉన్నది నో ఏ స్లో మోషన్ యో తిప్పు తిప్పమండి తిరగట్లేదు అయ్యా అసలు యో ఆర్పీజీ మామ ఆర్పీజీ ఇది వచ్చిన చేతిలోకి నేనైతే తీసేద్దాం మళ్ళీ తెలుసుకుంటారు
చిన్నపిల్లలు చూస్తూ ఉంటారు ఈ వీడియో. క్లోజ్ ఎట్టిన్నాం. ఇదే ఎట్లా స్లో మోషన్ అయింది. ఓకే, స్లో మోషన్ అయింది అంటారు అనుకునే బీజిఎం అయితే నచ్చితే అందుకే రీసెంట్గా వీడియోలు చేసి ఎక్కువగా వీడియోలు చేయాలా, లేకపోతే యూట్యూబ్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ కూడా మర్చిపోతాం. అచ్చా గుర్తుకొచ్చింది, సబ్స్క్రైబ్ బటన్ గైస్. ప్లీజ్ ఫర్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్. ఫస్ట్ ఆర్డర్ గినో అక్కడ ఇల్లు అయితే ఉన్నాయి కదా, ఇందాక మనం ఫస్ట్ వచ్చినప్పుడు ఆ రోడ్లో ఇల్లు అయితే ఉన్నాయి కదా, అక్కడ ఏదో పడింది. మనం తెద్దడిగో తింకుడుతో ఇదే అనుకుంటున్నా. నేను ఫస్ట్లో వచ్చా ఇక్కడికి, మళ్ళీ అలా ఇల్లు దొరికిద్దేమో అని. అందుకే మనైతే ఒక బెస్ట్ ఇల్లు అయితే తీసా. అదే ఫస్ట్ బిగ్ నాట్ ఆ ఒక ఇల్లు వచ్చేసి ఇదే ఫస్ట్ ఇల్లు ఇదే. మనదైతే మనకు వచ్చిన ఆర్డర్ వచ్చేసి ఇక్కడికైతే కాదు, లాస్ట్ ఆ మాల్ ఇల్లు అంట. ఒక లేట్ అయితే బొక్కబడిద్దిరా రే ఏంట్రా ఇది లాస్ట్లో అదంట. లాస్ట్లో పింక్గా ఎల్లో కలర్ ఇదే అనుకుంటే తింగుడు. నాకు ఇటు పక్క నుంచి అని చెప్పాడు కాబట్టి మనం అయితే ఇటు పక్క నుంచి అయితే దిగిపోదామా. ఫస్ట్ అయితే ఎక్కేసే బండిని కాడైతే దీన్ని అయితే సరిగ్గా అయితే ప్యాక్ చేస్తాము. అప్పుడు దిగిపోదామా. మామ ఎక్కడైతే ఇచ్చేసి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. మామ ఇచ్చేసాను. ఇప్పుడు ఏదేమన్నా మళ్ళీ బండికి అయితే ఎక్కేద్దామా. ఇప్పుడు ఇంకా మనం అయితే ఫస్ట్ మళ్ళీ ఆర్డర్ అయితే తీసుకునే వరకు మనం అయితే ఇక్కడైతే ఆగుదాం. అంతే అక్కడ ఆగేస్తే ఒక పని అయిపోయింది కదా హోటల్ కాడ. ఓకే, దీంతో పాటు దీని పక్కన ఇంకో ఊరు ఉంది. ఈ ఊరు అంటే ఎలాలో రోడ్ అయితే గుర్తు లేదండి. ఆ రోడ్డు పట్టుకుని కయ్యి అని వెళ్తే అదే వస్తే అంటారా. ఇదేనా తింకుడు. సో ఇది ఎక్కడైతే ఆగుదామా. ఇక్కడ ఆగే జొమడో అయితే జాబ్ అయితే ఎత్తనం అనుకోండి. అగుర్రి మామ మన మళ్ళీ అయితే ఆర్డర్ వచ్చే దగ్గరికి అయితే ఏసీలు అయితే కూర్చుంటాడు. ఏమైతే లైక్ దొరికేసింది ఆర్డర్ అయితే వచ్చేసింది. మనతో వెళ్ళిపోతున్నా. మూవ్ అవే. సేమ్ ప్లేస్ అని అడగొద్దండి. ఎవడన్నా ఇది ఖచ్చితంగా ఇది తెలియదు. ఎయిర్పోర్ట్ ఐ థింక్ సో. ఎయిర్పోర్ట్ అన్నది నేను. రైల్వే పోర్ట్ అంట. రోడ్డు అట్ట. ఓకే, బండి లేచింది. సబ్స్క్రైబర్ రబ్స్ టిక్ టిక్. ఇక్కడ తోలాలి ఆమె అనుకుంటా. ఫోన్ చేద్దాం ఆగుండి. చాగుండి ఎందుకు టెన్షన్ తీసుకుంటాం. పోయమ్మ పక్క పచ్చి లేకపోతే ఎక్స్ దుప్పుతారు రెండు వచ్చే. ఫోన్ చేద్దాం ఆగుండి. 1 minute ఫోన్ చేద్దాం. మోవా సార్ అంటే ఇటు వస్తున్నారు. ఓకే, నేను ఇచ్చేసిన మళ్ళీ వెళ్తామా. ఇచ్చేసాను. మామ ఓ ఏ ట్రైన్ వస్తుంది. గుడ్స్ ట్రైన్ అనుకుంటా. దాంట్లో వర్క్ అనుకుంటా థింక్ సో. అంతలోపు అయితే మనమైతే వెళ్ళిపోదాం. మనమైతే లాంగ్ అయితే వస్తుందేమో కూడా చూసాను నన్ను. మనమైతే వేరే ఊరు అయితే వెళ్దాం. వేరే ఎపిసోడ్లో సెకండ్ ఎపిసోడ్లో వేరే ఊరు వెళ్ళి అక్కడ ఏమేమి దొరుకుతాయో అనేది చూసేద్దాం. ఆర్డర్ తగిలింది 10 లగి లాంగ్ అయితే పడింది. నాకైతే రూట్ ఒకటే తెలుసు, ఇట్టెళ్ళాలో కూడా తెలియదు నిజంగా. ఊరు పేరు చెప్పాడు అంతే. లాస్ ఏంజలస్. నాకు బాగా ఎరక ఇది లాస్ ఏంజలస్ కదా అర్థమైంది. అని ఇప్పుడే తెలిసింది లాస్ ఏంజలస్ కాదని.
దొండ ఎదరికైనా వస్తుంది. అదే కానట్లేదు. అది ఎపిసోడ్లో వెళ్దాం వచ్చే ఎపిసోడ్లో అనుకున్నా కానీ ఈ ఎపిసోడ్లో అవుతుంది. కొన్ని అనుకుంటాం అన్నీ జరిగితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎక్కడో ఒకసారి ఫోన్ చేసి కరెక్ట్గా ఇది కనుక్కుందాం. నేను కొత్తసారి ఊరుకొని చెప్దాం. అందలే ఇక్కడ అవే ఫోన్ చేద్దాం బాగా పక్కన రోజులు చెప్తే మళ్ళీ నీకు ఇది హెల్మెట్ ఇది తొక్కేది నా తోడేది అనుకుంటాడు. ఎందుకు వచ్చిందని హెల్మెట్ అయితే వేసుకుందామని అయితే ఎక్కేసా. ఫోన్ అయితే వేసా. మీరైతే ఇక్కడ ఉన్నారని అయితే అడుగుతారు. ట్రైన్ నుండి దిగేసారు. సేమ్ అక్కడైతే ఉన్నాను అనేది చెప్పేసా. మనం అయితే చెప్పేసాం. ఆయన అయితే ఏమనలేదు. అక్కడ నుంచి ఇస్త్రైడ్ అయితే రండి అన్నారు. ఇస్త్రైడ్ అయితే వెళ్తున్నాను. మలుపు వచ్చింది అక్కడ. ఇది చెప్పాడు మా మలుపు ఇదే అనుకుంటా. థింక్ సో ఇది ఒక 3 గీతలు ఉంటే ఒక బిల్డింగ్కి ఏం చెప్పాడు అనుకుంటున్నా. దీన్ని స్కిప్ చేసేసి అదరికి వచ్చేస్తే స్కిప్ చేసుకుని ఎవరు రమ్మన్నాడు. ఆ తర్వాత లెఫ్ట్ అయితే వెళ్ళమన్నాడు. లెఫ్టా ఇదే ఐ థింక్ సో. ఎవరు చెప్తే అక్కడ చిన్న ఇల్లు ఉంది అన్నాడు. ఇల్లు అదే ఇదే ఇలా ఎటో ఒకసారి వచ్చేద్దు ఒకటి కొంచెం దూరంగా. ఉర్రే 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 అక్కడ ఏదన్నా ఉందా ఏమే? సరే తనకైతే ఫోన్ అయితే చేసి మనం అయితే అది ఇది ఇచ్చి అయితే వచ్చేద్దామా. అయితే కాల్ అయితే చేసేసి వెళ్దాం. మామ ఇచ్చేసాం. మనకి దీంతో వచ్చినవి ఇప్పుడు వరకు వచ్చినవి $1000. దీంతోనే నాకు $900 వచ్చింది. లాంగ్ ట్రిప్ వెరీ 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 లాంగ్ ట్రిప్ అని ఇప్పుడైతే నాకైతే రూట్ అయితే గుర్తులేదు మా. ఇప్పుడైతే నీ సంకనాగా ఓయ్ 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 నేనే అనుకున్నా నాకన్నా ప్రో డ్రైవర్స్లో ఉన్నారు వీళ్ళంతా. టింకిల్ టింకిల్ లిటిల్ జార్ వద్దు కోఆపరేట్ పడుతుంది అవసరమా అని నేనంట. గైస్ మనోడైతే ఫేసెస్ చూపిస్తారన్నాను కదా ఫస్ట్ ఎపిసోడ్లో. మర్చిపోయా. ఫస్ట్ ఎపిసోడ్ కాదు ఎపిసోడ్లో ఫస్ట్లో ఇది చెప్దాం అన్నా. ఇక్కడ చూసేయండి. అండ్ ఇంకెవరైనా అందరి ఫేస్లో ఒకలాగే ఉంటాయి. తల కొడుకుది వాళ్ళ ఫ్రెండ్స్ ఇది అందరి మొహం ఒకలాగే ఉండేది. కాకపోతే క్యారెక్టర్స్ వేరే డ్రెస్సులు వేరే ఉంటాయి. పాపం ఓకే మనమైతే ఇక్కడికైతే వెళ్ళిపోదాం. ఇదేంటి మా 2 సార్లు వచ్చింది. చిన్న అర్థం అక్కడనే అయితే మీకే తెలియదు మా. తర్వాత ఎక్కువసేపు అయితే ఉందాం. ముందు ఆగండి. ఓకే గైట్ మళ్ళీ అయితే ఆర్డర్ వచ్చింది. మళ్ళీ అయితే బయలుదేరిపోయా. ఆర్డర్ కాదు ఈసారి జొమాటో ప్లస్ స్విగ్గీ అదే రైడ్ చేస్తారు కదా దానికి ర్యాపిడో పాటు ఇంకా ఈ 2 చేస్తున్నా. అందుకే 2 అయితే తీసుకుంటా వెళ్తున్నా. అయితే ఒక నెగ్గించుకోవాలి. మామూలు దింపేసిన తర్వాత అయితే మెయిన్లో వెళ్ళొచ్చా. సేమ్ లొకేషన్ ఏ తొందరగా వస్తుంది అంటే చెప్తా అనుకుంటారేమో. మనం ఫస్ట్ ఒకటే పాపం తెలియదు. ఓకే ఇంక ఇక్కడే అనుకుంటుర్రా. నువ్వైతే ఇక్కడైతే ఫోన్ అయితే చేద్దాం. మా ఊరు ఇక్కడైతే లొకేషన్ అయితే ఉంది. పోలీస్ అనుకుంటా మళ్ళీ మా బాబు పోలీస్ అయితే వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు కూడా. అనుకుంటున్నా నేను పోలీస్ అనుకుంటా అన్న. ఒరే వద్దురా నన్ను వద్దురా వేసాడు. కామెంట్ గిడి ఒరే అయ్యా ఒరే పుష్టించే అంతే. నాకైతే డ్రీమ్ హౌస్ వచ్చేసి ఇదే అనమాట. మైకిల్ డ్రీమ్ హౌస్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న ఎల్లోది అనమాట. దగ్గరికి వెళ్తాడు ఉండదు.
ఇదే ఒక గ్యారేజ్ ఉంది, ఎంత తులుపు ఉంది, ఇద్దరు మెయిన్ ఎంట్రన్స్ ఉంది, ఆఫీస్ కూడా ఉంది అనమాట. ఇక్కడన్నా ఏదన్నా వేయాలనిపించే అయితే వచ్చు. అండ్ సో గైస్, ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూని చెప్పి సబ్స్క్రైబ్ అందచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.